మెగా ఫ్యామిలీలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వ్యవహారం దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. చెప్పని బ్రదర్ ఇన్సిడెంట్ నుంచి మొన్న నంద్యాలలో వైసీపీ అభ్యర్థికి మద్దతు పలికే వరకు మెగా ఫ్యామిలీకి ఇబ్బంది కలిగించడం వరకు మెగా ఫ్యాన్స్ ఒక కంట కనిపెడుతూనే ఉన్నారు. ఇవి యాదృచ్ఛికంగా జరిగాయా లేక పరిస్థితుల ప్రభావమా అన్నది తెలియకపోయినా అల్లు అర్జున్ కారణంగా మెగా ఫ్యామిలీలో ఏదో జరుగుతుంది అన్న అనుమానాలు కూడా బలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ని పోల్చి చూడడం సోషల్ మీడియాలో హాట్ డిస్కషన్ కి కారణమైంది. ఇదంతా మీడియా ప్రచారమే తప్పించి మెగా ఫ్యామిలీలో అంతా ఏకతాటిపైనే ఉన్నారని చెప్పుకోవడానికి లేదు. దాదాపు 10 ఏళ్ల పోరాటం తర్వాత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు ఏకంగా డిప్యూటీ సీఎం పదవి పొందారు. ఆయన విజయాన్ని మెగా కాంపౌండ్ గ్రాండ్ గా సెలబ్రేట్ కూడా చేసింది. కానీ కొన్ని కార్యక్రమాల్లో బన్నీ కానీ అల్లు ఫ్యామిలీ మెంబర్స్ కానీ కనిపించలేదు. నాగబాబు, సాయిధరం తేజ్లు అల్లు అర్జున్ పై తమ ఆగ్రహాన్ని నేరుగా చూపించారు. అయితే పెద్దలు కల్పించుకొని గొడవను చక్కదిద్దినట్టుగా ఫిలిం నగర్ లో ఇప్పటికీ చర్చానీయాంశమైంది. ఇక ఇదంతా ఒక ఎత్తైతే అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో లేటెస్ట్ మూవీ పుష్ప 2 వాయిదా పడడం అనేక అనుమానాలకు తావిచ్చింది. మెగా పవన్ ఫ్యాన్స్ కి భయపడే ఈ సినిమా రిలీజ్ డేట్ డిసెంబర్ కి మారిందని సోషల్ మీడియాలో చర్చ కూడా నడిచింది. గతంలో మెగా ఫ్యాన్స్ కారణంగా అల్లు అర్జున్ సినిమాపై విపరీతంగా నెగటివిటీ ఎదుర్కొంది. గత అనుభవాలు దృష్టిలో ఉంచుకొని ఈ వేడి తగ్గే వరకు ఆగడమే బెటర్ అని పుష్ప మేకర్స్ నిర్ణయించినట్టుగా సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి. అయితే ఈ వివాదం కాస్త సద్దు మునుగుతున్న దశలో రావ్ రమేష్ హీరోగా నటించిన మారుతినగర్ సుబ్రహ్మణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బన్నీ చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. మనసుకు ఇష్టమైన వారికి మన సపోర్ట్ చూపించాలి, నాకు ఇష్టమైతే వస్తా, నా మనసుకు నచ్చితే వస్తా అంటూ ఆయన కామెంట్ చేశారు. మెగా ఫ్యామిలీని ఉద్దేశించి అల్లు అర్జున్ ఇండైరెక్ట్ గానే కౌంటర్లు వేశారంటూ మెగా ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. ఈ వరుస సంఘటనతో అల్లు అర్జున్ ఒక సెక్షన్ కి టార్గెట్ అయ్యారు. మెగా ఫ్యామిలీతో మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తో సన్నిహితంగా ఉండేవాళ్లు, అభిమానులు బన్నీ పేరు చెబితే చాలు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. ఇలాంటి దశలో టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుబాటి సురేష్ బాబు ఒక జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్, పవన్, అల్లు అర్జున్లలో ఎవరు పెద్ద స్టార్ అనేది బాక్సాఫీస్ నెంబర్స్ ను బట్టి చెప్పడం కష్టమన్నారు. సినిమా కలెక్షన్స్ దర్శకుడిపైన ఆధారపడి ఉంటాయని, పవన్ కళ్యాణ్, ప్రభాస్, అల్లు అర్జున్ల సినిమాకి భారీ ఓపెనింగ్స్ వస్తాయన్నారు. ప్రేక్షకులు తమకు నచ్చిన సినిమాలే ఆదరిస్తారని సురేష్ బాబు అన్నారు. టాలీవుడ్ లో 100 కోట్లను సాధించే హీరోస్ చాలా మంది ఉన్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం సురేష్ బాబు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.